ఆల్మోస్ట్ 20 years ఏమో ఫుల్ లెంత్ రోల్ మళ్ళీ. అవునండి, అవును. ఏమనిపించింది ఫస్ట్ టైం, మీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నప్పుడు? అంటే అండి కొత్తగా అనిపించింది. అంటే ఇది నిజమేనా, అంటే మనము మళ్ళీ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇట్ ఎగ్జైటింగ్, ఎందుకంటే చిన్నప్పుడు చేసినప్పుడు పెద్ద నేను అది కావాలనుకుని వచ్చి ఆపర్చునిటీ వచ్చి చేసింది కాదు. సో ఇది ఇప్పుడు కావాలనుకొని నచ్చి నా ఓన్గా నేను అనుకుని నాకు చేయాలనిపించి చేస్తున్నది కాబట్టి ఎక్సైట్మెంట్ కొంచెం ఎక్కువ ఉంది. చిన్నప్పుడు ఓహో చేసేస్తే అయిపోతుంది, అంటే అదో డ్యూటీ లాగా, ఓకే దాని దాని వాల్యూ ఏంటి, దాని ఏంటి, వాట్ ఈస్ ఇట్ అబౌట్ అనేది తెలిసేసరికి కొంచెం లేట్ అయింది. లేట్ కూడా కాదు, ఫస్ట్ ఫిలిం హిట్ అవ్విన తర్వాత కొంచెం తెలిసిపోయింది. అప్పటి వరకు దాని వాల్యూ ఏంటి, దానికి అంత కష్టం అన్నమాట అని తెలిసి. ఇన్ఫాక్ట్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ కూడా అలాగే ఉండి ఉంటుంది. అవునవును, కరెక్ట్, అవును. ఓకే, సో తమ్ముడు సినిమాకి వస్తే మీకు మధ్య మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి. అసలు ఏం ఎక్సైట్ చేసింది సినిమా చేయడానికి? అంటే సెపరేట్ లైఫ్, యూఎస్లో ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు, రెస్పాన్సిబిలిటీస్, పెళ్ళి, పిల్లలు అన్నీ ఉంటాయి. వన్స్ లేడీస్కి ఏంటంటే ఇలాంటి షిఫ్ట్ అనేది చాలా డ్రాస్టిక్ డెసిషన్. అవునండి, అలా తీసుకోవాలంటే దానికి ఎంతో కొంత మోటివేటింగ్ ఉండాలి కదా. అవునండి, అవును. అంటే ఈ రోల్కి వాల్యూ డెఫినెట్లీ ఉందండి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేము, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడే తీసుకోగలము. సో వచ్చినప్పుడు ఇది వదులుకునే రోల్ కాదు. ఇది ఇఫ్ నేను వదులుకున్నానంటే ఇది ఇంకా దట్ విల్ బీ స్టూపిడిటీ అని నా ఫీలింగ్. సో అందుకని ఐ హ్యాడ్ టు టేక్ ఇట్. మా హస్బెండ్ కూడా అది, అంటే ఆయన వినలేదు, బట్ ఆయన నీకు అంత నచ్చిందంటే డెఫినెట్లీ దాంట్లో ఏదో ఉంటుంది, సో నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పారు. కానీ అంటే మొదట్లో మేము అనుకున్నది ఏంటంటే ఇది 6 నెలలే ఉంటుంది అన్నట్టు. అంటే దో వినో, అంటే కొన్ని అలాగే అనుకున్నా, టైం లైన్ ఉండదు, కానీ మరి ఇంత లేట్ అవుతుంది అని అనుకోలేదు. అంటే అలా అని దాన్ని కంప్లైంట్ చేయట్లేదు, అలా ఏం చేయట్లేదు. ప్రిపేర్డ్, మెంటలీ ఒక రకంగా ప్రిపరేషన్ ఉండాలి. కానీ ఒక రకంగా 6 months అనుకుని దిగాక ఎంత లేట్ అవుతుంది అని తెలిస్తే అసలు మీరు అప్పుడు భయపడిపోయేవారు. అంటే అలా తెలియకపోవడమే బెటర్ ఏమో. అంటే మనకు ముందే సిక్స్ మంత్స్ తర్వాత సర్లే ఇంకో 6 months అయిపోతుంది అనుకుంటే అయిపోయింది టైం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. అలా 2 years అని తెలుసుంటే మేబీ 2 years వదిలేమోలే అని అనుకునే ఛాన్స్ ఉంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూనో అంటే ఎంజాయ్ చేసేదాన్ని కాదేమో అప్పుడు ఆ టెన్షన్తో. ఇప్పుడు అదే ఎప్పుడు అది 1 month 2 months అలా పోస్ట్పోన్ అయింది, కానీ అది కూడా మళ్ళీ 6 months అయిపోయినా మళ్ళీ 6 months కాదు, మళ్ళీ తర్వాత 2 months తర్వాత 1 month తర్వాత 15 days అలా పోస్ట్పోన్ అవుతూ ఉంది. కాబట్టి ఇది ఓవరాల్గా 2 years అవుతుంది. బట్ ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఫస్ట్లో చేసినప్పటికి ఇప్పటికి అదే ఎక్సైట్మెంట్ ఉంది 2 years అయినా కూడా. ఎలా ఉందండి రోల్? ఫుల్ లెంత్ రోలా ఏంటి? ఎంత ప్రామినెన్స్ ఉంటుంది? ఇట్స్ ప్రామినెంట్ అండి. తమ్ముడు అంటే అక్క లేకుండా, సో తమ్ముడు ఉండదు. సో తమ్ముడికి అంటే ఒక మోటివేషన్ ఫోర్ డెఫినెట్లీ అండి. అదే సినిమా డ్రైవింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. నితిన్ గారు కూడా మొన్న అన్నారు కదా. సో ఏంటంటే ఇది ఇంపార్టెంట్ రోల్, ఇది వీళ్ళిద్దరు సెంటిమెంట్ మీద మెయిన్గా నడుస్తూ ఉంటుంది. అండ్ అదర్ క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్ అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ రోల్, వెరీ. అంటే టీజర్లో చూస్తే ఆయన ఒక టార్గెట్, ఒక వైలెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఏంటి ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా వరకు హోమ్లీ అండ్ సెటిల్ క్యారెక్టర్స్ మీ అన్ని, ఇందులో కొంచెం అగ్రెషన్ ఎంత ఉంటుంది ఈ క్యారెక్టర్లో? అంటే నాది డెఫినెట్లీ ఇట్స్ అ స్ట్రాంగ్ ఉమెన్ అండి. షీ ఈజ్ అ స్ట్రాంగ్ ఉమెన్, షీ ఈజ్ అ గవర్నమెంట్ ఆఫీసర్, షీ ఈజ్ వెరీ డెడికేటెడ్ విత్ హర్ వర్క్, అన్నీ అలాగ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఒక ఫ్యామిలీ అండ్ డ్యూటీకి మధ్యలో ఎక్కడ లైన్ డ్రా చేయాలో తనకు తెలుసు. అంటే ఫ్యామిలీ చూస్ చేసుకోవాల్సినప్పుడు ఫ్యామిలీని, అంటే అలా కాకుండా ఎక్కడ ఏది ఇంపార్టెంట్ వరకు ఆ లైన్ డ్రా చేస్తూ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఉండే స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ ఒక రకమైన ఆ స్ట్రాంగ్నెస్లో వచ్చే కొంచెం యారోగెన్స్, అగ్రెషన్, ఒక యాటిట్యూడ్, యారోగెన్స్ కూడా కాదు, ఒక యాటిట్యూడ్ అనుకోండి, ఒక యాటిట్యూడ్ ఉన్న
క్యారెక్టర్ తను. ఓకే, సో కొంచెం డిఫరెంట్, డెఫినెట్లీ డిఫరెంట్. నాదన్నీ ఎప్పుడు క్వైట్ ఆర్ ఏడుపు క్వైట్ ఇట్లా ఇట్లా అనే టైప్. సో ఇప్పుడు ఇది కొంచెం డెఫినెట్లీ డిఫరెంట్గానే ఉంటుంది. సో మీ విషయానికి వస్తే ఇప్పుడు జనరల్గా హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్లో అంటే మ్యారేజ్ అయిపోయాక అంటే కొంచెం స్టీరియో టైప్ చేస్తారు, అక్క క్యారెక్టర్స్ అని వదిన క్యారెక్టర్స్ అని చెప్పి. దాని మీద ఒపీనియన్ ఏంటి మీది? అంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఒకవేళ చేస్తే కూడా. కానీ నాకేంటంటే అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అక్క, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఎంసీఏలో భూమిక గారు వదినగా చేశారు, బట్ దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. దీంట్లో అక్క అవ్వచ్చు, దీంట్లో వదినే అనుకోండి పోనీ, అయినా కూడా ఇట్ విల్ బి డిఫరెంట్, రైట్? అంటే నేను అనేది ఏంటంటే అంటే ఈ సినిమాని కాదండి, జనరల్గా హీరోయిన్స్ని అలాగే చూస్తారు. అంటే మరి ఏజ్ బట్టి అండ్ అంటే ఇప్పుడు 60-70 ఇయర్స్ ఉన్న హీరోస్ అందరూ బాలీవుడ్ నుంచి ఇక్కడ మన వరకు కూడా ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తారు, యంగ్ క్యారెక్టర్ చేస్తారు, ఇంకా యంగ్ హీరోయిన్స్తో పేరు చేస్తారు. హీరోయిన్స్ విషయం వచ్చేటప్పటికి పెళ్ళైతే వాళ్ళది ఎంత ఏజ్ అన్నా ఉండేవ్వండి, ఎంత గ్లామర్గా అయినా ఉండేవ్వండి, వాళ్ళకి ఆ రోల్స్ అన్నట్టు లెక్కేస్తారు. అవునండి, ఇదివరకు అలాగే ఉండేది, డెఫినెట్గా అలాగే ఉండేది. పెళ్లి చేసుకున్న చాలామంది చెప్పుకోవడానికి కూడా భయపడి సీక్రెట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇదివరకు. ఇప్పుడు ఐ థింక్ అంత చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు చూశారు కదా నయనతార గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజల్ అగర్వాల్, వీళ్ళందరూ అగైన్ మళ్ళీ హీరోయిన్ రోల్స్ చేస్తున్నారు విత్ కిడ్, విత్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఆలియా భట్ కానివ్వండి, అందరూ, దీపికా పదుకొనే, దే ఆర్ ఆల్ డూయింగ్. ఇప్పుడు పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా దే ఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. తెలుగులో మీతో మొదలవ్వాలి. అది అండి మరి చూడాలి. సో అది ఆడియన్స్కి ఇప్పుడు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి నెక్స్ట్ అన్నీ ఉంటాయి.